Hi friends, welcome to my channel. Friends, India's one of the best companies లలో ఒకటైన పీడీపీ షిప్పింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓలోకి రావడం అయితే జరిగింది. ముందుగా ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ మరియు ఈ కంపెనీ ఏ పని చేస్తుంది, అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క ఇష్యూ ప్రైస్ వచ్చేసి 12.65 కోట్లు, చాలా తక్కువ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ 10 మార్చ్ 2025న ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే 12 మార్చ్ 2025న క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీ 13 మార్చ్ 2025న రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీ యొక్క రీఫండ్ వచ్చేసి 17 మార్చ్ 2025న రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క లిస్టింగ్ వచ్చేసి 18 మార్చ్ 2025 ఉదయం 10 గంటలకు అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీ యొక్క ఇష్యూ ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ షేర్కి 135 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక లాట్కి వచ్చేసి 1000 షేర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఒక లాట్ అమౌంట్ వచ్చేసి 1,35,000 ఉండడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీ 2009లో స్థాపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క పని చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా ఇది ప్యాకింగ్, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఇంట్రాగేటెడ్ లాజిక్ సొల్యూషన్స్, స్పెషల్ కార్గో, డోర్ టు డోర్ సర్వీస్, బ్రేక్ బల్క్, ఇలాంటి ఎన్నో పనులు ఈ ప్రాజెక్ట్ అయితే చేయడం, ఈ కంపెనీ అయితే చేయడం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ రెవెన్యూ 2022 నుండి 2024 వరకు చూసుకున్నట్లయితే మార్చ్ 31, 2022న 28.73, అదేవిధంగా 31 మార్చ్ 2023న చూసుకున్నట్లయితే 22.6 కోట్లు, అదేవిధంగా 31 మార్చ్ 2024లో చూసుకున్నట్లయితే 20.58 కోట్లు, అదేవిధంగా 30 నవంబర్ 2024 చూసుకున్నట్లయితే 30.78 కోట్లు అయితే రావడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ ట్యాక్స్ పోగా చూసుకున్నట్లయితే 1.91 కోట్లు, అదేవిధంగా మార్చ్ 31, 2023లో చూసుకున్నట్లయితే 1.68 కోట్లు, అదేవిధంగా 31 మార్చ్ 2024లో చూసుకున్నట్లయితే 2.31 కోట్లు, మరియు 30 నవంబర్ 2024లో చూసుకున్నట్లయితే 1.57 కోట్లు ఉండడం అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ చూసుకున్నట్లయితే 31 మార్చ్ 2022లో చూసుకున్నట్లయితే 1.85, 31 మార్చ్ 2023లో చూసుకున్నట్లయితే 3.52 కోట్లు, అదేవిధంగా 31 మార్చ్ 2024లో చూసుకున్నట్లయితే 5.84 కోట్లు, అదేవిధంగా 30 నవంబర్ 2024లో చూసుకున్నట్లయితే 7.41 కోట్లు నెట్వర్క్ ఉండడం అయితే చూడవచ్చు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే మంచిగానే ఉండడం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ కంపెనీ యొక్క జిఎంపి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏమీ అప్డేట్ అవ్వలేదు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.